ఇంతవరకు అంటే గత 3 టర్మ్స్ మోడీ గారు ప్రభుత్వము, అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీల గురించి చిత్తశుద్ధితో ఏం చేసింది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఎటువంటి ఆధారాలు లేవు. కానీ బీసీలకు సంబంధించినటువంటి బీసీ కమిషన్ చట్టబద్ధ చేసినటువంటి ప్రభుత్వము మోడీ ప్రభుత్వము. అదే విధంగా మహిళలకు 33% కల్పించినటువంటి ప్రభుత్వము మోడీ ప్రభుత్వము. ఈ రోజు భారతదేశంలోనే ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు అంటే మోడీ గారు. ఈ రోజు ఎక్కడ చూసినా ఒక క్లియర్ గా జిల్లాల వారిగా కానీ ఎక్కడైనా సరే బీసీలకు ఏ విధమైన ప్రయారిటీ వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. వాళ్ళు చెప్పిన ఎన్ని కరెక్ట్ అవనుకో, ఆయన చెప్పిన మాటలకు వాళ్ళు వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి గద్దెనెక్కారు. వాళ్ళు కనీసం ఒక్కటైనా అమలు చేస్తున్నారా? చిత్తశుద్ధితో ఏమైనా చేస్తున్నారా? అటువంటి ఏం లేవు. కానీ చెప్పడానికి మాత్రము ఏదో నోట్లో వచ్చినాయని చెప్పేసి మాట్లాడడం తప్ప మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు, మీరు చెప్పినట్టు ఏదైనా సరే ఒక్కటైనా నెరవేర్చారని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారం లేవు. ఈ రోజు భారతదేశం అగ్ర రాజ్యంకు పోటీ పడే విధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దుతున్నారు. ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తము మేమిస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటి బీసీ బిల్లుకు ఎప్పుడు కూడా కేంద్రము సానుకూలంగానే ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే పబ్బం గడుపుకొని ప్రజలలోకి ఏదో మెసేజ్ పాస్ చేసుకోవడానికి తప్ప ఎటువంటి వీళ్ళ వల్ల ఎటువంటి ఒరిగేది లేదు. కాబట్టి ఏ చేసినా సరే మన యొక్క నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చేయడం జరిగింది. ఎన్నో సమస్యలు కూడా క్రిటికమైనటువంటి సమస్యలు కూడా ఈ రోజు పరిష్కారం చేసినటువంటి ఒక నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో ఉంది అంటే అంత ముందు ఉన్నటువంటి భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది బీసీల కోసం? కాబట్టి బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీని విమర్శించే అర్హత ఈ యొక్క కాంగ్రెస్ లీడర్లకు కానీ ఈ యొక్క నాయకులకు ఎవరికి లేదు. ఇవి వచ్చేసి గాలి మాటలు, గాలికి పోయేదే తప్ప మీరు ఏం చేసేది లేదు. మీరేం చేసినారు? మీరు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి మభ్యపెట్టి మీరు గద్దెనెక్కారు? వాళ్లకు అమలు చేసేటటువంటి మీరు చెప్పినటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారా? అటువంటి ఏం లేదు. కానీ గాలి మాటలు ప్రజలలోకి ఏదో మాట్లాడాలని చెప్పి చేస్తున్నారు తప్ప కార్యాచరణతో చిత్తశుద్ధితో పనిచేసేటటువంటిది నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క కార్యరూపం ప్రతి విషయంలో కూడా ప్రజల సంక్షేమం కోసము ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా రూపొందుకుంటుంది అంటే మోడీ గారి యొక్క కృషి ఫలితమే. అంత ముందు ఉన్నటువంటి మీరు ఏం చేశారు? ఈ రోజుది కూడా మత కలహాలు సృష్టించడానికి చేసింది తప్ప ఎటువంటిది కూడా సామరస్యంగా బీజేపీ ఎప్పటికీ సానుకూలంగా బీసీల కోసమే. ఈ రోజు బీసీ కమిషన్ ఎవరు పెట్టారు? ఇప్పటి వరకు కులగానే చేస్తున్నారు, కులగానే కావాలని చెప్పేసి అంటున్నారు. కానీ మీరెందుకు చేయలేదు? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, మరి మీరెందుకు చేయలేదు? మీ ప్రభుత్వంలో కూడా చేయొచ్చు కదా. కాబట్టి ఇటువంటి మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా భారతదేశము ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక ఎక్సలెంట్ గా అవుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ ఇంకా రాబోయే రోజులలో కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీకి అంటే కుల, మత, వర్గ భేదాలు లేనటువంటి పరిపాలన విధానం మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అటువంటి నాయకుడే మనకు భారతదేశానికి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. బీసీలకు ఎప్పుడు కూడా ఫేవర్ గానే ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇంకా మీరు బీసీలకు మీరేం చేస్తారు? మీకు ఏం చేయలేదు బీసీలకు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకు, వాళ్ళకు సమస్యలకు తీరుస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరెందుకు చేయలేదు? ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మీరు చేయొచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడడం అంటే పబ్లిక్ ఏదో వింటారనుకుంటున్నారు, కానీ పబ్లిక్ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు బీజేపీ వైపు భారతదేశం మొత్తం చూస్తుంది ప్రజలంటే దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం ఖచ్చితంగా 100% చెప్పినటువంటి కార్యక్రమం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు బీసీలకు ఎక్కడైతే మేము ఏ ప్రయారిటీ ఇస్తున్నామో ఆ ప్రయారిటీ ఇవ్వడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి పార్టీ యొక్క సిద్ధాంతం అదే. పార్టీ ఖచ్చితంగా అమలు పరుస్తుందని చెప్పేసి కవిత. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఫెడరేషన్ చైర్మన్ వేసారా, డైరెక్టర్లు వేసారా? మరి అప్పుడు ఎందుకే లేదు? 2 తరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు బీసీలకు మీరు ఏం చేసినారని చెప్పేసి మీరు బీసీల గురించి చెప్పుకోవడానికి. బీసీలకు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటిదే ఎక్కువ ఉంది, కానీ మీరేం చేసినారని చెప్పేసి అంటే నెపం బీజేపీ మీద వేయటానికి తప్ప మీరేం చేసింది లేదు. అక్కడ మీరేం చేశారు? ఫస్ట్ మీరు చేసింది చెప్పండి. బీసీల కోసం మీరు చేయకుండా ఏదో బీజేపీ చేయలేదని చెప్పి బీజేపీ మీద ఏదో నిందలు పోపడానికి తప్ప మీరు 10 సంవత్సరాలు బీసీలకు కార్పొరేషన్లు వేసారా, డైరెక్టర్లు వేసారా? ఏ విధమైనటువంటి వాళ్ళకు లోన్స్ ఏమైనా శాంక్షన్ చేసి
దానికి ఇచ్చారా? అటువంటి లేనటువంటి పరిస్థితి ఈ రోజు బీజేపీ మాట్లాడడానికి అర్హత వీళ్ళకి లేదని చెప్పేసి ఈ రోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వము ప్రతి సంక్షేమ పథకము ఎవరికి అందాలో వాళ్ళకి అందుతున్నాయి. బీసీ కమిషన్ చట్టబద్ధ చేసినటువంటి ప్రభుత్వము మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలోనే. అదే విధంగా మహిళలకు కూడా 33% చేసినటువంటి ప్రభుత్వం మన నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి మా దగ్గర ఉన్నాయి, కానీ మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి? బీసీలకు ఏం చేశారనే దానికి ఏం లేవు కదా. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ మీద మీరు ఏదో 4 మాటలు మాట్లాడి జనాలలో ఏదో లబ్ధి పొందాలనుకోవచ్చు. జనం నమ్మే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేరు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.